వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. ఈరోజు మనం వినబోయే కథ నాకు నాన్న వద్దు. ఇక మనం కథలోకి వెళ్తే, కళ్ళు మగతగా ఉన్నాయి, తల బరువుగా దిమ్ముగా ఉంది. హాస్పిటల్లో ఉన్నానని మందుల వాసన చెబుతుంది. చాలా బలవంతంగా కనురెప్పలు తెరిచాను. ఎవరిదో మసక ఆకారం. కొద్ది క్షణాలకి స్పష్టత వచ్చింది చూపులో. అక్క నర్సుతో మాట్లాడుతూ ఉంది. పూర్తి స్పృహలోకి వచ్చాను నేను. నాకు జరిగింది జ్ఞాప్తికొచ్చింది. వాడు వాడు నా కొడుకు, నన్ను కొట్టాడా? వాడి వల్ల నేను హాస్పిటల్లో చేరానా? ఇదంతా అబద్ధం కదూ. కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచాను. అక్క నేను కళ్ళు తెరవడం గమనించినట్టుంది. గబగబా నా దగ్గరికి వచ్చింది. కానీ ఆ చూపులో కోపం, బాధ కలగలిపి కనబడుతున్నాయి. కోపాన్ని బాధ డామినేట్ చేసినట్టుంది. ఆఖరికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది అక్క. బదులుగా నేను, వాడెలా ఉన్నాడు? ఇంకా కోపం తగ్గలేదా? బయట కూర్చుని బాధపడుతున్నాడా? మాటల్లో శక్తి లేకపోయినా తెలుసుకోవాలనే ఆత్రంతో గబగబా అడిగేశాను. ఎవరి గురించి అడుగుతున్నావు? కోపంగా అడిగింది అక్క. సిద్ధు గురించక్క. నా మాటల్లో నిస్సతో గమనించినట్లుంది. చూడు పల్లవి, ఇప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించకుండా నోరు మూసుకొని పడుకో. నీకు కాస్త ఓపిక రాని అప్పుడు ఆలోచిద్దువుగాని నీ పుత్రరత్నం గురించి అని అంది అక్క. అక్క మాటల్లో వాడి మీద కోపం చూస్తూ ఉంటే వాడు నా కోసం రాలేదని అర్థమవుతూ ఉంది. అక్క చెప్పినట్టు ఆ క్షణం కళ్ళు మూసుకున్నాను. కానీ నిద్ర రాని నా కనుగుడ్లు అటూ ఇటూ కదలడం గమనించి నా దగ్గరికి వచ్చి నా చేతిలో తన చెయ్యి వేసి ఆత్మీయంగా నొక్కింది. ఆ మాత్రం ఆసరా దొరికేసరికి నా కళ్ళల్లో నీళ్లు జలజలా రాలాయి. ఛ, ఏంట్రా ఇది? ఇప్పుడు ఏమైందని అంటూ నా కళ్ళ నీళ్లు తుడిచింది. ఇక్కడ చేరి ఎన్ని రోజులైందక్కా అని అడిగాను. 3 వారాలైందిరా. దెబ్బ తలకు తగిలింది. అసలు నువ్వు స్పృహలోకి వస్తావో రావో తెలియదు అని అన్నారు డాక్టర్ గారు. నేనెంత భయపడ్డానో తెలుసా? కాసేపు మా మధ్య మౌనం రాజ్యమేలింది. నీకొక విషయం తెలుసా? మీ బావగారు కూడా ఇక్కడే ఉన్నారు. రోజు వంట మీ బావగారే చేసి తీసుకొస్తున్నారు అని అంది అక్క నవ్వుతూ. వాతావరణం తేలికపరుస్తూ పలుచగా నవ్వాను నేను. ఆ మాత్రం నవ్వుకే అక్క ఆనందపడిపోయింది. వారం గడిచిందలా. వాడు మాత్రం కనబడడం లేదు. అక్కనో బావగారినో అడగాలన్నా మొహం చెల్లడం లేదు నాకు. ఎక్కడున్నాడో, తింటున్నాడో లేదు, నా మీద కోపం తగ్గిందా? అసలు నన్ను అర్థం చేసుకుంటాడా? మళ్ళా అంతా మామూలైపోతుందా? నాకైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా? వాడు నేను నవ్వుకుంటూ ఒకరి మీద ఒకరు అలుగుతూ, వాడు కాలేజీకి నేను ఆఫీస్కి వెళ్లే రోజు ఎప్పుడొస్తుందా అని అనిపిస్తుంది. ఇక ఆ మరుసటి రోజు అక్క ప్రతాప్తో మాట్లాడుతూ లోపలికి వచ్చింది. ప్రతాప్ని అక్కతో చూడడం ఇబ్బందిగా అనిపించింది. అసలు వీళ్ళిద్దరూ ఎలా కలిశారు? మా మధ్య ఉన్న బంధం చెప్పుంటాడా? ఒక్క క్షణం భయం. బావగారికి కూడా తెలుసుంటుందా? బాబోయ్, నేను ఎలా తలెత్తుకోవాలి? మనసంతా ఆందోళనతో నిండిపోయింది. అంతలో ఇద్దరూ దగ్గరికి రాని వచ్చారు. నీకోసం పాపం ప్రతాప్ చాలా శ్రమ తీసుకున్నాడు పల్లవి. తనే నీ ఆపరేషన్ ఖర్చంతా పెట్టుకున్నాడు. మేం వచ్చేటప్పటికీ ఆపరేషన్ మొదలుపెట్టేశారు. ప్రతిదీ వివరంగా చెప్పి మా భయం పోగొట్టాడు అని ప్రతాప్ చూసుకోవడం వల్లే మేము నిన్ను కాపాడుకోగలిగామని అంది. తన మానాన తను చెప్పుకుంటూ పోతూ ఉంది అక్క. ఇక ప్రతాప్ నవ్వుతూ అక్క మాటలు వింటూ ఆ పక్కనే ఉన్న ఆరెంజ్ జ్యూసు తీస్తూ ఉన్నాడు. తనని చూస్తూ ఉంటే అలవాటుగా రోజూ చేస్తున్నట్టే ఉన్నాడు. నేను ప్రతాప్ వంక చూడడం గమనించినట్టుంది అక్క. నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ప్రతాప్ చాలా మంచోడు. ఇక మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెయ్యి గట్టిగా నొక్కి వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రతాప్ని వదులుకోవద్దనే తన నిర్ణయం నాకు అర్థమవ్వాలని అక్క తాపత్రయం. నాకు ప్రతాప్తో మాట్లాడాలనిపించలేదు. జ్యూసు గ్లాసు చేతికిస్తూ, భయపెట్టేశావు పల్లవి అని అన్నాడు మెల్లగా. నేను మౌనంగా ఆ గ్లాసు తీసుకుని పక్కన పెట్టి నా వేలు చూసుకుంటున్నాను. సిద్ధు గురించా అని తానే అడిగాడు. ఒక్క క్షణం నా కళ్ళల్లో మతాబులు వెలిగాయి. ఎక్కడున్నాడు అని ఆత్రంగా అడిగాను. ఫ్రెండ్స్ దగ్గరున్నాడు. నేను మాట్లాడడానికి ప్రయత్నించాను, కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. కాస్త బాధగా సంజాయిషిగా, నువ్వు ఏం ఆలోచించకు, అన్నీ సర్దుకుంటాయి. నీకో గుడ్ న్యూస్, సుజీకి పెళ్లి కుదిరింది అని అన్నాడు ఆనందంగా. ఈ వారం రోజులు ఆ పని మీదనే తిరిగాను. అందుకే నీ దగ్గరకు రాలేకపోయాను. ఈలోపు నిన్ను డిశ్చార్జ్ చేసేస్తారు. నా బాధ్యతలు కూడా తీరుతాయి. అప్పుడు ఇద్దరం కూర్చుని సిద్ధుతో మాట్లాడదాం. నువ్వు తొందరపడకు, సరేనా అని అన్నాడు. సరే, వెళ్ళిరా, నేను ఎదురు చూస్తుంటాను అని అంది. దట్స్ గుడ్ గర్ల్ అని తల నిమిరి వెళ్ళిపోతాడు. అంతలో అక్క వచ్చింది.
4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారట. వెళ్ళిపోదాంలే అని అంది అక్క. సరే అని అన్నాను. సరే, నేను అలా కాసేపు బయట కూర్చుని వస్తాను అని అంది అక్క. అని అన్నాను. ఏంటా సమాధానం? నొప్పేమైనా వస్తుందా అని అడిగింది ఆతృతగా. అదేం లేదులే అక్క, నువ్వెళ్ళు అని అన్నాను. అక్క వెళ్ళిపోయింది. ఆలోచనలు ముసురుకున్నాయి నాకు. నా పేరు పల్లవి. సింగిల్ మదర్ని. బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తుంటాను. నా కొడుకు సిద్ధు బీటెక్ సెకండ్ ఇయర్ హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. ప్రతాప్ నేను పనిచేసే బ్యాంకు మేనేజర్. ప్రతాప్ పరిచయం అయ్యేదాకా నాకు పెళ్లి ఆలోచన రాలేదు. ప్రతాప్కి తల్లిదండ్రులు లేరు. 4 అక్కా చెల్లెళ్ళు. వాళ్ళందరి పెళ్ళిళ్ళు పురుళ్ళు బాధ్యత తీరి పెళ్లి చేసుకుందామనేసరికి ప్రతాప్ పెద్దక్క వితంతువుగా ఎదిగిన కూతురితో ప్రతాప్ చెంత చేరింది. ఇక తన లైఫ్ మీద తనకే విసుగొచ్చి పెళ్లి మాట వదిలేశాడు. అలా అనడం కన్నా పట్టించుకుని బాధ్యతగా చేసేవాళ్లు లేరు అని అనడం కరెక్టేమో. ఒకరోజు ప్రతాప్ చెప్పిన పచ్చి నిజం నన్ను పెళ్లికి ఒప్పుకునేలా చేశాయి. తండ్రి గురించి ఆరాటపడే సిద్ధుకు చెబితే ఆనందిస్తాడు అని అనిపించింది నాకు. మా ప్రొఫెషన్ ఒకటి అవటంతో ఆఫీస్ వర్క్ కూడా ఇంటి దగ్గరే చేసుకోవడం, ఒక్కొక్కసారి ప్రతాప్ లేట్ నైట్ మా ఇంట్లోనే ఉండిపోవడం అలా జరుగుతూ ఉంది కాలం. 1 నెల క్రితం సిద్ధు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేస్తాడు. ఆ సమయంలో ప్రతాప్ ఇంట్లోనే ఉన్నాడు. ప్రతాప్ వస్త్రధారణ ఫార్మల్ వేర్లో కాకుండా ఇంట్లో సభ్యుడిలా ఉంది. ఒక్క క్షణం అయోమయంలో ఉండిపోయాను నేను. సిద్ధుని ఎలా రిసీవ్ చేసుకోవాలో, ప్రతాప్ని ఎలా పరిచయం చేయాలో అర్థం కాలేదు. మామూలుగా అయితే నేను సిద్ధుని ముందుగా ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరినీ ఒక మంచి సందర్భం చూసి పరిచయం చేద్దామనుకున్నాను. అయోమయం నుంచి తేరుకొని, సిద్ధు ఎలా ఉన్నావు, ఇదేనా రావడం? నవ్వుతూ పలకరించాను వాడిని. వాడెవడు? ప్రతాప్ వైపు వేలు చూపిస్తూ అడిగాడు సిద్ధు. సిద్ధు గొంతు కఠినంగా ఉంది. డ్రింక్ చేసినట్టు అనిపించింది నాకు. నాన్నా, ఇలారా, ముందు నువ్వు కూర్చో, నేను చెబుతా కదా. వాడిని సముదాయించే ప్రయత్నం చేయబోయాను. కానీ దగ్గరికి వెళ్ళిన నా చేతిని విసిరు కొట్టాడు వాడు. ప్రతాప్ ముందు చిన్నబోయినట్టుంది నాకు. సిద్ధు, ఏంటా కోపం? ఏమైందిప్పుడు అని గట్టిగా అడిగాను. వావ్, ఏమైందా? క్లాప్స్ కొడుతూ వెటకారంగా అడిగాడు. ప్రతాప్ మాట్లాడబోయాడు. దాంతో నేను తనని వారించాను. ప్రతాప్, నువ్వు ముందు బయలుదేరు. విషయం ఏదో ఉంది. అది ఏదైనా మా ఇద్దరి మధ్యనే జరగాలి. ఇంకొకరి ప్రమేయం వద్దు అని గట్టిగానే చెప్పేశాను. దాంతో ప్రతాప్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ సమస్య? నువ్వు నా సిద్ధువేనా? అసలు డ్రింక్ చేశావా నువ్వు? ఇలాంటి చెత్త అలవాట్లు చేసుకున్నావా? కన్నీళ్లు కారిపోతున్నా పట్టించుకోకుండా తిట్టేశాను. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? ఇప్పటిదాకా నువ్వు చేసిందేంటి అని అన్నాడు. వాడి గొంతులో అసహ్యం కనబడుతూ ఉంది నాకు. ఒక బజారు దాన్ని చూసినట్టుంది వాడి చూపు. తట్టుకోలేకపోతున్నాను. సిద్ధు అని గట్టిగా అరిచాను. ఏం చేశానురా నేను? ఏం చేశాను? సిద్ధు షర్ట్ కాలర్ పట్టుకుని వాడి కళ్ళల్లోకి చూస్తూ అడిగాను. వాడు ముఖం తిప్పుకొని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళాక నా కోపం చల్లారింది. నేను ఏమనుకున్నాను, ఏం జరిగింది అని అనుకుంటూ కూలబడ్డాను. కాసేపటికి తేరుకొని సిద్ధుకి ఇష్టమైన వంటలన్నీ చేసి వాడి కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టాను. రాత్రి 12 అవుతుంది. ఆ సమయంలో వచ్చాడు. ఇంకా డ్రింక్ చేసినట్టున్నాడు. రావడమే తూలుతూ ఉన్నాడు. పడిపోతాడేమోనని గబగబా దగ్గరకు వెళ్ళిపోయాను. హే, డోంట్ టచ్ బ్లడీ బీ అని మాట మింగేశాడు. నేను వినలేకపోయానో తెలియదు. వాడి బెడ్రూంలోకి వెళ్ళిపోయి వాడు లాక్ చేసుకున్నాడు. ఆ రాత్రంతా ఆ తలుపు దగ్గరే జాగారం చేశాను. తెల్లారి 10 అయ్యాక తలుపులు ఓపెన్ చేశాడు. సిద్ధు, రా, బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని అని అంతా మామూలుగా ఉన్నట్టు భ్రమింపజేసుకుంటూ పిలిచాను. ఒక 10 నిమిషాలకి వాడు ఒక బ్యాగుతో బయటకు వచ్చాడు. సిద్ధు, ఎక్కడికి? గొంతులో వణుకు, దాయలేకపోతున్నాను. వాడు నా మాట విన్నట్టే షూ వేసుకుంటున్నాడు. వాడికి అడ్డంగా నుంచున్నాను, వెళ్ళనీయకుండా. ఏయ్, తప్పుకో అని అన్నాడు. చాలా విసుగ్గా ఉంది వాడి గొంతు. కళ్ళు చింతనిప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయి. కదలను అన్నట్టు తల అడ్డంగా తిప్పాను నేను. నీకు మాటలతో చెప్తే అర్థం కాదా అంటూ నా జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టి వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. చూసుంటే ఆగేవాడేమో అన్న ఆశ ఇంకా చావలేదు నాకు. ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్నాం. అన్నట్టుగానే ప్రతాప్ 10 రోజులకు ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఫ్రీ బర్డ్ నేను. బాధ్యతలన్నీ తీరిపోయాయి. సిద్ధుతో మాట్లాడదామా? ఆనందంగా అడిగాడు ప్రతాప్. వద్దు ప్రతాప్ అని అన్నాను. నేను ఇన్వాల్వ్ అవ్వొద్దా? నాకు హక్కు లేదా? అనునయంగా అడిగాడు. నేను వద్దంది నువ్వు మాట్లాడడం గురించి కాదు, నేను నిన్నే వద్దనుకుంటున్నాను అని అన్నాను.
పల్లవి అని అపనమ్మకంగా పిలిచాడు. అవును, పల్లవిని. నీ వల్ల సిద్ధు దూరం అవుతాడనుకుంటే నువ్వు నా జీవితంలోకే వద్దు ప్రతాప్. గొంతులో కఠినత్వం బయటకు చూపిస్తూ చెప్పాను. బయట నుంచి ఈ మాటలన్నీ వింటుందేమో మా అక్క. పల్లవి అని గట్టిగా అరిచింది. ఇన్నాళ్ళు నీ జీవితాన్ని నాశనం చేసుకుంది చాలు, మళ్ళీ ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు అని అంది అక్క. అంతలో సుశీల, సుశీల బయటకురా అని బావ గొంతులో కంగారు ధ్వనించింది. ఏమైందోనని మేమంతా హాల్లోకి వెళ్ళాం. సిద్ధు తన ఫ్రెండ్ హర్ష ఉన్నారు. సిద్ధు అని ఆనందంగా ముందుకు వెళ్ళబోయాను. వాడి కళ్ళల్లో తిరస్కారం, వాడి చేతి సైగ నన్ను ఆపేశాయి. థ్యాంక్ యూ హర్ష, సిద్ధుని తీసుకొచ్చినందుకు. ఇక నువ్వెళ్ళు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని అన్నాడు ప్రతాప్. అంటే సిద్ధు తనంతట తానుగా రాలేదన్నమాట అని అనుకున్నాను. ఈ దరిద్రుణ్ణి ఎందుకు తీసుకుని రమ్మన్నావు అని అక్క నిలదీస్తూ ఉంది ప్రతాప్ని. పెద్దమ్మ, నేనేం దరిద్రుణ్ణి కాదు, మీ చెల్లిలా నీతి లేనివన్నీ అంతకన్నా కాదు అని అన్నాడు సిద్ధు రోషంగా. నా చెల్లిని ఇంకొక మాట అంటే నాలుక చీరేస్తా, అక్క తగ్గకుండా సమాధానమిచ్చింది. నేను అచేతనంగా సోఫాలో కూలబడ్డాను. సుశీల, సిద్ధు కూర్చోండి, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. ఎందుకలా చిల్లర మాటలు మాట్లాడుకోవడం? బావగారు గదమాయించారు. అందరూ మౌనంగా ఉన్నారు. ఇంతలో ప్రతాప్ నోరు విప్పాడు. మేము పెళ్లి చేసుకుంటే నీకు అభ్యంతరమా? సిద్ధుని అడిగాడు సౌమ్యంగా. ఓ పెళ్ళా? ఇప్పటిదాకా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఇప్పుడు నాకు తెలిసేసరికి పెళ్ళంటున్నారా? వెటకారంగా అన్నాడు సిద్ధు. అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు, వంకరగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అని అంది కోపంగా అక్క. సిద్ధు, నీ మనసు అడిగే ఎన్నో ప్రశ్నలకి సమాధానం నా దగ్గరుంది. నీ చిన్నతనం నుంచే పల్లవిని విసిగించే నీ ఏకైక ప్రశ్నకు సైతం సమాధానం నా దగ్గరుంది అని అన్నాడు ప్రతాప్. ఏంటది? విసుగ్గా అని అంతలోనే, అంటే నా నాన్నెవరో మీకు తెలుసా అని ఆత్రంగా అడిగాడు సిద్ధు. ప్రతాప్ చెప్పడం మొదలుపెట్టాడు. కాలేజీలో పల్లవి నా జూనియర్. తనకి ప్రపోజ్ చేస్తే కాదు అని అంది. ఎప్పటికైనా ఒప్పుకుంటుందిలే అని అనుకున్నాను. కానీ కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు కదా. కొన్నాళ్ళకి నా తండ్రి చనిపోవడంతో బాధ్యతలన్నీ ఒక్కసారిగా నా పైన పడ్డాయి. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరొక వైపు ఆరోగ్య సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. ఇక అదే సమయంలో పల్లవికి పెళ్లి చూపులని తెలియడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో నా మనసు పూర్తిగా అదుపు తప్పింది. తను నాకు దూరమైపోతుందన్న ఆలోచనే ప్రతిక్షణం వెంటాడి ఓ పిచ్చివాడిలా మార్చేసింది. నన్ను మరింతగా దిగజారేలా చేసింది. ఎలాగైనా తనను దక్కించుకోవాలన్న కోరిక బలంగా నాటుకుపోయి నన్ను మృగంలా మార్చేసింది. ఓ అమావాస్య రాత్రి నాకు అనుకూలంగా మారింది. దానికి పల్లవి బలైపోయింది. ఈ మాట ముగుస్తుండగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గొంతులో అడ్డుపడ్డ పశ్చాత్తాపపు బాధ కాసేపు అతన్ని మౌనంలోకి నెట్టేసింది. ఆ సన్నివేశంలో సాక్షులుగా ఉన్నవారంతా తాము వింటున్న నిజాలను ఎలా జీర్ణించుకోవాలో అర్థం కానట్లుగా నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. మరలా తన మాటలను ప్రారంభించాడు ప్రతాప్. నింగిలో చంద్రుడు సైతం సహాయం చేయకపోవడంతో ఆ దుర్మార్గుణ్ణి నేనే అన్న విషయం సైతం పల్లవికి తెలియలేదు. ఆపై తను ఎన్నేళ్లు అజ్ఞాతంలో గడిపిందో, ఆ వేదనతో మునిగిపోయిందో తన గురించి ఎటువంటి ఆచూకీ తెలియనేలేదు. కానీ ఆ రోజు కొన్ని క్షణాల పాటు నేను కోల్పోయిన విచక్షణ తర్వాత కొన్ని కోట్ల క్షణాల బాధలను నాకు మిగిల్చింది. క్షమించరాని తప్పు చేశానన్న భావన అనుక్షణం దహింపజేసింది. తనను కలుసుకోవడానికి విరామం లేకుండా ప్రయత్నించాను. ఇక ఈ అపరాధ భావం బ్రతుకంతా భరిస్తూనే ఉండాలా అని కృంగిపోతున్న స్థితిలో మరలా పల్లవి కనిపించింది. మనసు ఒక్కసారిగా తేలికై కుదుటపడింది. అంతలోనే నా ప్రతిబింబం నా అంత వాడయ్యాడని తెలిసి ఆనందపడాలో బాధపడాలో తెలియని స్థితిలో కుమిలిపోయాను. కానీ చివరకు ఏమైనా సరే నిజాన్నంతా తనకు చెప్పేసి తను వేసే ఏ శిక్షకైనా సిద్ధపడాలని నిర్ణయించుకుని ధైర్యంగా చెప్పేశాను. కానీ తను నాకు శిక్షకు బదులు వరాన్ని ఇచ్చింది. జీవిత భాగస్వామిగా ఉండమని కోరింది. నా అదృష్టానికి పొంగిపోయాను. క్షమించింది అని అనుకున్నాను. కానీ ఆ నిర్ణయం వెనుక తన గుండె నిండా నీపై ఉన్న ప్రేమే కారణమని, నీకు తండ్రిని అందించాలన్న కోరికే ఉందని అర్థమైంది ఆ తర్వాతనే నాకు. ఇక ఇప్పుడు నిర్ణయం నీదే సిద్ధు. ఏళ్లకేళ్లు పశ్చాత్తాప భారంతో కుంగిపోయిన నా మనసుకు ఓదార్పు అందించే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. దయచేసి నన్ను నాన్నగా స్వీకరించు సిద్ధు, ప్లీజ్ అంటూ కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. ఇక అక్కా బావాలైతే మాటలు రాని మౌన ప్రేక్షకులయ్యారు. అంతా నిశ్శబ్దంగా ఎవరి గుండె బరువు వాళ్లే మోస్తును ప్రాణమున్న శిలా విగ్రహాలయ్యాం. సిద్ధు,
నా దగ్గరికి వచ్చి మోకాళ్ళపై నుంచుని నన్ను క్షమించగలవా అమ్మా అని అన్నాడు. కళ్ళ నిండా నీళ్లతో ఆనందంగా తల ఊపాను. ప్రతాప్ వైపు వేలు పెట్టి చూపిస్తూ నాకు నాన్నొద్దమ్మా అని అన్నాడు. మరింత ఆనందంగా వాడిని గుండెలు కత్తుకున్నాను. మా నిర్ణయం అర్థమైన ప్రతాప్ మౌనంగా కళ్ళ నీళ్లతో అక్కడి నుంచి నిష్క్రమించాడు.